కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబ్ అరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబ్ అరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది? ప్రశ్న నంబర్ 1. ఇగోండి ఇంకొక సర్క్యులర్, సేమ్ గ్లోబ్ అరీనా టెక్నాలజీస్, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో కాంట్రాక్ట్, అసెస్మెంట్ బీటెక్ పరీక్షలు. అప్పటికి కూడా తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కాంగ్రెస్ ప్రభుత్వమే గ్లోబ్ అరీనా టెక్నాలజీస్ అసెస్మెంట్ చేస్తుంది బీటెక్ పరీక్షలని. మరి కేటీఆర్ గారి సంస్థ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లిచ్చింది? దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. 2012లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమిట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇదిగోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది ఆ యొక్క వేదిక ఫోటో. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజు గారు, ఆ రోజు ఐటీ విభాగానికి సెక్రటరీ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ గ్లోబ్ అరీనా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సుకి స్పాన్సర్ గ్లోబ్ అరీనా. అందులో వక్తగా దాని యొక్క సిఇఓ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సులో విఎస్ఎన్ రాజు గ్లోబ్ అరీనా సిఇఓ ఉన్నారు. అప్పటికి కేటీఆర్ గారు ప్రభుత్వంలో లేరు. ఇవ్వండి మిగతా అధికారులతోని అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారితో గ్లోబ్ అరీనా సిఇఓ. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇన్ని ఫోటోలు చూపెట్టిన అంటే ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. ఈ గ్లోబ్ అరీనా ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్. ఇది సరిపోక ఇగోండి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చింది కేటీఆర్ గారు కాదు, అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రీవియస్ క్యాబినెట్ లో అవార్డు ఇచ్చారు గ్లోబ్ అరీనా సంస్థ సిఇఓకు. మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించండి. కాంగ్రెస్ నాయకులను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ అనురాగ్ ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నించండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ ని నడిపిస్తున్నది ఈ యొక్క గ్లోబ్ అరీనా, పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్. కర్ణాటకలో 2 విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంస్థకు ఇచ్చింది. ఈ వ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం. అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ ని టార్గెట్ చేయాలి. ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ యొక్క కాంగ్రెస్ కార్యక్రమాలలో ఉన్న. మరి గ్లోబ్ అరీనా ఎందుకు కేటీఆర్ గారికి సంబంధం పెడుతున్నారు? స్ట్రైట్ ఆన్సర్. ఇలా దేశంలో ఉన్న యువత, ద యూత్ ఆఫ్ దిస్ నేషన్ షుడ్ అండర్స్టాండ్,
బోత్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ కలిసి. వాళ్లకు నరేంద్ర మోదీ గారి నుంచి డైరెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒక పాపులర్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇవాళ వచ్చేసరికి చూసినాం. ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. జంతర్ మంతర్ తర్వాత రోడ్డు నిండా మొత్తం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఆంక్షలు పెట్టినా కూడా మీరు ఇంతమందే రావాలి, 1000 మంది కంటే ఎక్కువ రావద్దు, మీరు ఈ సమయం వరకే ఉండాలి అని అంటే ఎవరు వినలే. యూత్ అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళ క్రియేటివ్ పోస్టర్స్ తీసుకొని వచ్చారు. మొత్తం ఇందిరా పార్క్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా యువత ఉన్నారు. సో ఈ భయం పట్టుకొని ఒక కొత్తగా ఒక ఎమ్మెల్సీకి మొన్న ఒక శాఖ కూడా ఇచ్చారు, ఒక మినిస్ట్రీ ఇచ్చారు. 2 ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళు ఏం లేదు, మినిస్ట్రీ ఆఫ్ అబ్యూజ్, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్. తెలంగాణలో ఒక కొత్త మినిస్ట్రీ ఇచ్చారు. ఏంటంటే కేటీఆర్ మినిస్ట్రీ, కేటీఆర్ ఫోబియా అన్నట్టు. ఈ 2 ఎమ్మెల్సీలు ఏం చేయాలంటే కేటీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. ఇద్దరు కూడా పాపం ఏంటంటే ఒక ఆయన విద్యార్థి సంఘం నుంచి వచ్చిండు, ఇంకొక ఆయన ఉద్యమాల నుంచి వచ్చిండు. కానీ విద్యార్థి ఉద్యమాన్నే కించపరుస్తూ ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు. మేము సూటిగా అంటున్నాం, ఇక బంద్ చేయండి, ఇక గ్లోబరీనా కాదు. ఉంటే ఉరిదీస్తారా, జైలు వేస్తారా, ఏం చేస్తారా చూడండి ఆ సంస్థను. కానీ అనురాగ్ ఠాకూర్ గారు అవార్డు ఇస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు పిలిచి వక్తం చేస్తారు, స్పీకర్ని చేస్తారు, స్పాన్సర్షిప్ తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు. కానీ ఇవాళ ఆ మహా ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ఇవాళ డైవర్ట్ చేయడానికి, నీరుగార్చడానికి వాళ్ళ కేటీఆర్ గారు టాపిక్ తీయడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాం, ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్, కాంట్రిబ్యూట్. ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద మూవ్మెంట్, యూ కెన్ సపోర్ట్. బట్ ఇఫ్ యూ కెనాట్, ప్లీజ్ షట్ అప్. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్, సపోర్ట్ ఇట్. ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్, యూ కెన్ కాంట్రిబ్యూట్, బట్ డోంట్ డైవర్ట్ ఇట్. ప్లీజ్ షట్ అప్. ఇవాళ యువత కూడా అదే చెప్తున్నారు. అసలు సంబంధం లేకుండా ఇక్కడ మీరు అందరూ ఉద్యమం చేస్తున్నారు. పిల్లలకు క్లారిటీ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారి నుంచి భరోసా కావాలనుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకులు, ఈ పంచాయతీలు బంద్ కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థను తీసుకొని రండి, చట్టాలను తీసుకొని రండి అని అంటున్నారు. వాళ్ళ క్లారిటీ ఉన్నది. ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామినేషన్స్. కానీ తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా ముక్కు ఇట్లున్నది కదా అంటే లేదు ఇట్లున్నది అన్నట్టు సూటిగా నీటి గురించి మాట్లాడకుండా, సూటిగా జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జులు, జంతర్ మంతర్ దగ్గర పెలెట్ ఫైరింగ్, జంతర్ మంతర్ దగ్గర మీడియా వాళ్ళ మీద అటాక్స్ చూసినాం. పాపం ఒక యూట్యూబర్ సందిషన్ ఉన్నాడు, ఆయన మీద కూడా లాఠీ చార్జ్ అయింది. అట్లా ఎంతో మంది మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. దేశద్రోహులు అని అంటున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా వీళ్ళు దేశద్రోహులు, విదేశీ ఫండింగ్ ఇవన్నీ అంటున్నారు. అన్ని డైవర్షన్ టాక్టిక్స్. వాళ్లకు బీజేపీకి తోడైంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. మీరు ప్రోత్సహించకుండా, మీరు సపోర్ట్ చేయకుండా ఇందులో సంబంధం లేని టాపిక్ ని తీసుకొని వస్తున్నారు కేటీఆర్ అంటున్నారు అంటేనే రేవంత్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరోపణ వేసింది ఎవరు? వాళ్ళు. ఎక్కడన్నా ఏమన్నా నిరూపించిర్రా? ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలోనే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అప్పచెప్పిర్రు. ఎన్నో వేసిరు కదా కేసులు. ఫార్ములా ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? పవర్ కమిషన్ ఏమైంది? ఏందది ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, ఏందది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? 3వ సంవత్సరానికి వస్తున్నాం ప్రభుత్వానికి. ఇది కూడా వేస్తారా? వేయండి, ఏమున్నది? నేను ఇన్ని ఆధారాలు చూపెడుతున్నా, మీరేం ఆధారం చూపెడుతున్నారు చూపెట్టండి. ఇగోండి, బీజేపీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు ఇస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి మెంబర్ అండి. సిడబ్ల్యూసి మెంబర్ ఈయన కరెంట్లీ. చిన్న అల్లటప్ప నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిడబ్ల్యూసి మెంబర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి.
మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టండి. మేము ఇన్ని చూపెడుతున్నాం. గ్లోబరీనా సిఇఓని మీరు పెంచి పోషించి మీరు నెత్తినెక్కించుకొని మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమంలో ఆ రోజు ప్రభుత్వంలో స్పాన్సర్షిప్ తీసుకొని ఇవాళ తలా తోక లేకుండా మీరు కేటీఆర్ గారిని లాగుతున్నారంటే అన్న విచారణ జరగాల్సింది ఇవాళ దీని మీద కాదు, కేటీఆర్ గారి మీద కాదు. విచారణ జరగాల్సింది ఆ పిల్లల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ మీద. ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్న బ్రాండింగ్ మీద విచారణ జరగాల్సింది. ఇప్పటికీ కూడా రేపటి దినం పరీక్ష రాసినప్పుడు తల్లిదండ్రులు అందరం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తల్లిదండ్రులే. ఇవాళ ఫీజులు కడుతున్నాం. ఫీజులు కట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో హామీలు ఇస్తారు. అందరూ అంటారు ప్రైవేట్ స్కూల్స్ ఫీజు మీద నియంత్రణ, ఇవి చేస్తాం అవి చేస్తాం, ఇంజనీరింగ్ మీద నియంత్రణ. తెలిసింది ఒకటి కేటీఆర్ 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 గంతే. ఇంట్లో కూడా గంతే. దట్స్ ఆల్. మొన్నటి వరకు ఒక ఆయన్నేమో ఆ గుడి మీద ప్రమాణం చేయి, ఈ గుడి మీద ప్రమాణం చేయని, ఇది సరిపోలేదు. దేవుళ్ళని లాగినాం పాపం. మంచిగా ఆలయాల్లో దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం రోడ్డు మీదకి రాజకీయాల కోసం తెచ్చినాం. ఇప్పుడు పిల్లలను కూడా తెచ్చుకుందాం ఇక కదా. పిల్లలను కూడా కుటుంబ సభ్యులను కూడా తెచ్చుకొని కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్తాం. ఇక నేను అనే మార్కులు ఎలా వచ్చినాయి అనే ప్రశ్న ఇవాళట్టుకుంది. రేవంత్ రెడ్డి గారు బుల్డోజ్ చేసిండొచ్చు గాక, కానీ అయినా ఇవాళకి ప్రశ్న ఉంది. వందల వేల మందికి సేమ్ ర్యాంక్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా మిస్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇవాళకి కూడా ఉన్నాయి. సో ఇవాళ ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది ప్రభుత్వం నుంచి? రేపు నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టిందా, అసెంబ్లీలో డిస్కస్ చేసిందా, ఏమైనా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయా, 10 years 15 years బెయిల్ రాకుండా ఎట్లుంటారు, ఎట్లా చేస్తారు, మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఎట్లా నా యొక్క క్వశ్చన్ పేపర్ నా యొక్క ఆన్సర్ షీట్ సేఫ్ ఎట్లుంటది, ఇవి మనము పరిష్కరించాలి. కానీ ఇవాళ సర్వరోగ నివారణి ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసుకుని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి దొరికిన ఇందులో నీటిలో నరేంద్ర మోదీ గారు నాకు ఒకటి దొరికింది, ఇలా మీరు పరీక్షపై చర్చ పెట్టకండి, నాకు పరిష్కారం దొరికింది అని వీళ్ళిద్దరు కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీలకు చెప్పినట్టే. ఏంటిది ఆ పరిష్కారం? నీటికి పరిష్కారం దొరికిందా రేవంత్ రెడ్డి గారు? ఏంటిది అది అంటే కేటీఆర్ నందం సాల్ పరిష్కారం. ఇదా కోరుకునేది యువత?